మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో భక్తులు భారీగా వచ్చారు. దీంతో వనదేవతల గద్దెలు కిటకిటలాడుతున్నాయి. సమ్మక్క సార్లమ్మలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నెలాఖరు నుంచి మేడారం జాతర మొదలవుతుంది. అయితే భక్తులు ముందుగానే ఇచ్చి అమ్మలను దర్శించుకుంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి ప్రశాంత్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ ప్రశాంత్, ఆదివారం సెలవు కావడంతో భారీగా తరలి వచ్చారు జనాలు సమ్మక్క సారక్కని దర్శించుకోవడానికి. ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? ఎస్ ఆశ, మొత్తానికి మేడారం మహాజాతర సమీపిస్తుండటంతో భక్తులు ఇప్పటికే కోరికలు మొక్కులు తీర్చుకోవడానికి కుటుంబ సమేతంగా వచ్చేసి అటు మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఆదివాసీ సాంప్రదాయ ప్రకారం గత బుధవారం రోజే గుడిమెరుగ పండుగతో పండుగ వాతావరణం అయితే ప్రారంభమైపోయింది. దీంతో సంక్రాంతి సెలవులకు వరుస వారం రోజులు సెలవు రావడంతో సెలవు దినం చివరి రోజు కావడం, ఆదివారం రోజు కావడంతో అయితే అందరూ కూడా ఆ సంక్రాంతి పండుగ వేళ అటు ఊర్లలో ఎంజాయ్ చేసి ఆదివారం అటు అమ్మవార్లను దర్శించుకుని రేపటి నుంచి మళ్ళీ ఏదో విధిగా ఉద్యోగాలలో చేరేందుకైతే అటు హైదరాబాద్ ముఖ్యంగా నగర ప్రజలంతా కూడా ఈ వారం రోజుల పాటు కూడా మేడారం జాతర బాట పట్టారు. దీంతో అయితే అటు మేడారం జాతరలో ఒకవైపు ట్రాఫిక్ వాహనాలతో ట్రాఫిక్ జాములు అవుతుంటాయి, మరోవైపు అక్కడ భక్తుల దర్శనాల వద్ద అయితే తీవ్రమైన రద్దీ నెలకొంది. అటు భక్తులు దర్శనాలతో పోటెత్తడంతో అయితే ఇప్పుడే మహాజాతర జరుగుతుందా అన్న చందంగా మారిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ప్రతి గంటకు సుమారు 4,000 నుంచి 5,000 వాహనాలు ప్రతి గంటకు సుమారు 1,00,000 మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నట్టయితే అక్కడ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే దానికి తగ్గ ఏర్పాట్లు ఉండడం, మరోవైపు ఇటు కేబినెట్ భేటీ ఇటు సీఎం పర్యటన ఉండడంతో అయితే కొంత ఆంక్షల నడుమ భక్తుల దర్శనాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రశాంత్, థ్యాంక్ యూ ప్రశాంత్.